నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో తండ్రి ప్రభా నాయన నీ ఆత్మను గురించిన సత్యాలు, అవును తండ్రి, కరుణించు ఆత్మ, విజ్ఞాపన ఆత్మ, నీ జీవాత్మను గురించిన సత్యాలు ప్రభా నాయన మేము నేర్చుకుంటుండగా మాతోనే మాట్లాడండి ప్రభా. నిజముగా నీ సన్నిధిలో ప్రభా విజ్ఞాపనకర్తలను లేపండి. ఇదిగో తండ్రి కరుణతో కరుణించే వారిని లేపమని వేడుకుంటూ యేసుక్రీస్తునామములో ప్రార్థనతో వేడుకుంటూ నన్ను నా మాటల్ని నీ పాదాల దగ్గర సమర్పిస్తూ యేసుక్రీస్తునామములో వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటంటే జకర్యా 12వ అధ్యాయం 1 నుండి 13వ అధ్యాయం 3వ వచనం వరకు ధ్యానిద్దామండి. ఇందులో నేను ఎందుకు ఈ అంశాన్ని తీసుకున్నానంటే హౌ క్రిస్టియన్స్ కెన్ సేవ్ అదర్స్. అవునండి, గత కొన్ని రోజులుగా మీరు నా వాక్యాలన్నీ వింటూ ఉన్నారు. ప్రతి వాక్యంలో కూడా క్రైస్తత్వం ఏంటి, క్రైస్తవులు ఎలా ఉండాలి, క్రైస్తవ మార్పు తప్ప ఇంకా వేరే పని లేదండి. ఇంకా మనకి నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డాను అంటే నలుగురిని, కొందరినైనా దేవుని వైపు తిప్పడం, లేదా క్రైస్తవులని సంపూర్ణంగా దేవుని వైపు మార్చడం. ఈ 2 లక్షణాలు తప్ప ఇంకా వేరే లక్షణం లేదండి నాకు. ప్రేమించాలి, ప్రార్థన చేద్దాము, దేవుని సన్నిధిలో గడుపుదాము, దేవుని కోసం జీవిద్దాము, దేవుని లాగా జీవిద్దాము. హల్లెలూయా. మరి హౌ క్రిస్టియన్స్ కెన్ సేవ్ అదర్స్. క్రైస్తవులు ఇతరులను రక్షించేవారిగా ఉన్నారు, ఇతరులని రక్షణలోకి నడిపించేవారిగా ఉన్నారు, ఇతరుల కోసము ప్రయాసపడేవారిగా ఉన్నారు, ఇతరుని కరుణించేవారిగా ఉన్నారు, ఇతరులని దేవుని ప్రేమతో దేవుడి లాగా మరి చూచువారుగా. అవునండి, ఇప్పుడు ఒక దాసుడు ఒక మాట చెప్తారు, ఏంటంటే ప్రభా నా కళ్ళు కాదు నీ కళ్ళనివ్వు, నీ కళ్ళతో నేను చూడాలి అని. నేను కూడా అదే అనుకుంటా ఉండేదాన్ని, ప్రభా నువ్వు వారిని ఏ దృష్టితో చూస్తున్నావో నేను కూడా వారిని అదే దృష్టితో చూసే మనస్సును కృపని నాకు ఇవ్వు. ఎందుకంటే మన దృష్టితో మనం చూస్తే వాళ్ళలో లోపాలు, తప్పులు, పాపాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం వాళ్ళని క్షమించలేము, వారిని ప్రేమించలేము, వారి కోసం ప్రార్థన కూడా చేయలేమండి. నాకు కూడా ఎంతోమంది ప్రార్థన విజ్ఞాపన చేయించుకుంటూ ఉంటారు నా చేత. డైరెక్ట్గా ఫోన్లో అయితే వాళ్ళ ముఖాలు నేను చూడనేమో, కానీ డైరెక్ట్గా తెలిసిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళ నిత్య జీవితం నాకు వాళ్ళది ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలంటే ఒక్కొక్కసారి కోపం వస్తుందండి. నేను చేయను అంటాను, డైరెక్ట్గా నేను చేయను, మీకోసం ప్రార్థన అంటాను. మళ్ళీ అనిపిస్తుంది, ప్రభా సేవకురాలని అలా మాట్లాడకూడదు, వాళ్ళ పట్ల ప్రేమ చూపించాలి, దయ చూపించాలి, మరి నువ్వు నాకు అప్పచెప్పిన బాధ్యత కదా, నేను చేయాలి అని చెప్పేసి మళ్ళీ నేను తగ్గించుకుంటాను, వారికి సారీ చెప్తాను. అట్లా కాదని మరి ఇట్లా ఉండాలా, మరి మా ప్రార్థనలు వ్యర్థమైపోతాయి కదా, మీరు మారాలి, మీరు బాగుండాలి అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉంటానండి. ఇది కేవలం వాళ్ళని బలపరచడానికే, వాళ్ళని ఏదో తృణీకరించే ఉద్దేశం కాదు, కానీ బాధేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే మరి అక్కడ విశ్వాసంతో దేవుడు యేసుప్రభు వారు అద్భుతం చేస్తున్న సమయంలో ఒక సందర్భంలో అతను ఆదివారం పూట మరి అద్భుతం చేస్తాడా చేయడా, ఇక్కడ స్వస్థతనిస్తాడా లేదా అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ ఒక మాట అంటాడండి. ఏంటంటే మరి దేవుని బిడ్డల్ని కరుణించడం తప్పైపోతుందా, పాపం అయిపోతుందా? ఇలాంటి వాళ్ళ కోసమే కదా మరి ఈ పునరుద్ధాన దినం కూడా ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అంటే అప్పటికి పునరుద్ధానం కాలేదు, కానీ మరి అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళతో అంటూ ఉంటాడు. అప్పుడు దుఃఖిస్తూ బాధపడుతూ మరి దేవుడు వాళ్ళని స్వస్థపరుస్తాడంట. అంటే వీళ్ళ నెగిటివ్ మాటలు బట్టి దుఃఖిస్తూ కోపం వస్తుందంట, దుఃఖం వస్తుందంట, 2 వస్తాయంట ఆయనకి. ఆ 2 ఒకటేసారి వచ్చి మరి దాన్ని బట్టి ఇంకేం చేయలేక కోపంతో, దుఃఖంతో మరి విడిపించవలసిన వాళ్ళనైతే విడిపించేసి దేవుడు కార్యమైతే చేస్తున్నాడు. వాళ్ళని బట్టి ఆగిపోవట్లేదు, వాళ్ళకి భయపడట్లేదు, వాళ్ళొద్దన్నారని ఆగిపోలేదు. కానీ ఆయన మాత్రం వారి అపనమ్మకాన్ని బట్టి, వారు చేస్తున్న దూషణను బట్టి, వారు నిలబడుతున్న విధానాన్ని బట్టి దేవుడికి నచ్చక దుఃఖిస్తూ కోపగిస్తూ మరి ఇంకొక వ్యక్తికి విడుదల అనేది చేశాడని అక్కడ మాట్లాడుతుంది వాక్యం. నేనేమంటున్నానంటే మన జీవితంలో కూడా దుఃఖం ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, కానీ చేయాల్సిన పని దేవుని ప్రేమ అయితే మనం ప్రకటించాలి. సో ఈరోజు క్రైస్తవులమైన మనము ఏ రీతిగా ఇతరులని రక్షించగలము, కాపాడగలము? ఒక్కరినైనా ఇద్దరినైనా నువ్వు దేవుని వైపు తిప్పుతున్నావా? ఒక్కరి కోసం అన్న అంగలారుస్తున్నావా? పోనీ నీ కుటుంబ సభ్యులు మరి వాళ్ళు ఏ రీతిగా ఉన్నారో, ఎలాంటి జీవితం జీవిస్తున్నారో వారిలో మార్పు కోసమన్నా నువ్వు ప్రయాసపడుతున్న వాళ్ళైతే వారితో పాటుగా ఏకమైపోయి నువ్వు కూడా నువ్వు కాన్సరమైన జీవితాన్ని జీవిస్తున్నావా? ఈరోజు సరి చేసుకో. అయితే జకర్యా రాసిన 12వ అధ్యాయంలో ఇట్ స్టార్ట్స్ విత్ ఎ వర్డ్ కాల్డ్ ఏంటంటే మనుష్యుల అంతరంగంలో జీవాత్మను సృష్టించిన యెహోవా సెలవిచ్చినదేమనగా అని ఆరంభిస్తున్నాడండి. మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించిన
జీవాత్మని మనుషుల అంతరంగంలో ఎవరిచ్చారంట అండి? ఈ ఆత్మని, జీవాత్మని ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చి ఉన్నాడు. ఆయన ఏమని సెలవిస్తున్నాడు అంటే అనేది చూసి ఆ మాటలన్నీ కూడా ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ప్రాముఖ్యంగా మరి 1వ వచనంలో ఈ మాట రాయబడింది. నేనైతే ఈరోజు 8వ వచనం నుండి మరి 13వ అధ్యాయం వరకు నేను ధ్యానించాలని ఆశ కలిగి ఉన్నాను. అయితే ఇక్కడ చూసినప్పుడు జీవాత్మ అనేది మనకు తెలుసండి. జీవాత్మ అనేది దేవుడు ఏ రీతిగా ఇచ్చాడు? మనిషిని మరి ఆదాముని ముందుగా మట్టితో మరి ఒక శరీరముగా చెక్కి తన అరిచేతులతో మరి మట్టితో ఆయనని బొమ్మగా చేసి ఆ బొమ్మకి మరి ఏం చేశాడంటే జీవవాయును ఊదాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రమని. ఎంత గొప్ప దేవుడు. ఏమిచ్చాడు తెలుసా అండి? జీవాత్మనిచ్చాడు. అప్పుడు ఆ వ్యక్తి దేవుని నాసికారంధ్రంలోకి వెళ్ళి ఊదబడినప్పుడు ఆ శ్వాస అనేది ఆయన శరీరంలోకి, ఆ బొమ్మలోనికి, హల్లెలూయా, ఆ శరీర ఆకారంలోనికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఏమయ్యాడు? ఆ బొమ్మ, ఆ విగ్రహం లాంటిది, ఆ బొమ్మ ఏమైపోయిందంటే ఆ మనిషి దేవుడు చెక్కిన ఆ శరీర ఆకారంలో ఉన్న ఆ వ్యక్తి ఏమైపోయాడంటే జీవాత్మ అయ్యాడు. ఆ జీవాత్మకి దేవుడు ఆదామని, మొదటి ఆదామని పేరు పెట్టి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. ఏమైపోయాడంటే జీవము కలిగిన ఆత్మ. అంటే అప్పుడు ఆదాము ఏమైపోయాడు? జీవాత్మ అయిపోయాడు. ఆత్మ ఎవరు ఇచ్చాడు? దేవుడు ఇచ్చాడండి. దాన్ని మనం భ్రష్టుపడితేస్తున్నాం. ఆ జీవాత్మని అన్ని రకాలుగా ఇక ఏదైనా చెప్పొచ్చండి. అది చెప్పుకుంటూ వెళ్తే మళ్ళీ ఒక్క మెసేజ్ అయిపోతుంది. కానీ ఏదేమైనా ఆత్మస్వరూపుడు మీకు ఈరోజు అర్థము చేయించును గాక అని కోరుకుంటున్నాను. అవునండి, ఆ జీవాత్మని మనము పాడు చేస్తున్నాము. మన వ్యసనాలతో, మనకి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, శరీరాన్ని కుళ్ళిపెడుతూ, నల్లగొట్టేస్తూ, దీన్ని నాశనం చేస్తూ, విపరీతమైన తలంపులతో, భయంకరమైన వ్యభిచారపు తలంపులతో, క్రియలతో మనము మన జీవాత్మని, దేవుడిచ్చిన జీవాత్మని పాడు చేసుకుంటున్నామండి. అలా ఉండకూడదని దేవుని పేరిట కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ చూస్తే వై లార్డ్ సీస్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్, ఎందుకు ఇవన్నీ చూసి కూడా దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడు అనేది చూస్తే నేను ఒక్కటే అనుకుంటున్నాను, దేవుడు ఎప్పుడు కూడా మౌనంగా ఉండడండి. మరలా చెప్తున్నాను, ఆయన ప్రేమ గొప్పది. ఏంటంటే ఆయన ఇవన్నీ భరించుకుంటూ, ఆయన ఇవన్నీ చూస్తూ ఆయన ఏమైనా చేయాలి అంటే మౌనంగా ఉన్నాడని మనం అంటాం కదా, మౌనంగా ఉండడండి. మౌనంగా ఉంటాడు. ఎందుకు ఉంటాడు తెలుసా? మౌనంగా ఉండకుండా ఆయన ఏమైనా చేయాలంటే వచ్చేది మన పైన నాశనం, సర్వనాశనం. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం గతంలో, మళ్ళీ చెప్తున్నాను. మరి నోహా కాలంలో ఎట్లయితే నాశనం చేశాడో అట్లా నాశనం చేయాల్సి వస్తుంది. కానీ అది దేవుడు అనుమతించడు కూడా. ఎందుకంటే ఆయన ప్రతి వ్యక్తి కోసం ప్రాణం పెట్టాడు. ప్రతి ఒక్క బిడ్డను రక్షించాలి. ఎట్లా రక్షించాలి అని మరి ఆయన ఇప్పుడు ఖాళీగా కూర్చొని లేడండి. నా పని అయిపోయింది కదా అని చెప్పేసి, ఇప్పుడు నా పని అయిపోయింది అనుకో, ప్రశాంతంగా కూర్చుంటాను 2-3 రోజులు, దీని గురించి ఆలోచించకుండా ఉంటాను. ఒక పని గురించి, అయిపోయిన పని గురించి అసలు మనం ఆలోచించాం. కానీ మన తండ్రి యేసు ప్రభు వారు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఏం చేస్తున్నాడంటే, ఇదిగో ప్రభా, నేను చేసిన నా బలియాగము, నేను చేసిన ఈ గొప్ప కార్యము, ఇదిగో నా మహిమను విడిచి నేను భూలోకానికి వెళ్ళేసి వచ్చి చేసిన ఆ గొప్ప మరి ఆ యజ్ఞానికి మరి సూచనగా మరి నువ్వు కార్యములు జరిపించయ్యా, అయ్యో ఒక్కరు నశించకూడదు, నా రక్తం వ్యర్థం కాకూడదు, ఇదిగో నేను ప్రతి ఒక్క బిడ్డ కోసం, ఇదిగో ఆ బిడ్డ ఈ బిడ్డ అని తేడా లేకుండా ప్రతి బిడ్డ కోసం నేను మరణించానే అని చెప్పేసి అక్కడ తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మరి ఆయన అంగలారుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నట్టుగా మనకి తెలుసు కదండి. ఈజ్ ప్రేయింగ్ ఫర్ అస్. కాబట్టి ఆయన మౌనంగా ఉండలేదండి. ఆయన ఎందుకు చూస్తూ కూర్చున్నాడంటే, ఇదిగో రక్షించబడిన మన కోసం ఆయన రక్షణకర్తగా వచ్చినాడు, మనల్ని రక్షించాలని కోరుకుంటున్నాడు ఇంకా రక్షణ లేని వారికి. కానీ మౌనంగా ఉంటాడు. ఎందుకంటే ఆ రక్షణ కార్యము మన ద్వారా, కనీసం క్రైస్తవుల ద్వారా ఇతరులకన్నా అందాలి, క్రైస్తవులు మారాలి, ఆ సత్యం తెలుసుకోవాలని ఆయన మౌనంగా ఉండే ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడండి. ఆ సత్యాన్ని మనం గ్రహించాల్సిన వారంగా ఉన్నామండి. అయితే 2వ వచనం నుండి 6వ వచనం చూస్తుంటే అక్కడ ఎలా అంటే, దేవుడు ఎలా తన బిడ్డలకి ఎలా సపోర్ట్ చేస్తున్నాడు, తన బిడ్డల పక్షాన ఎలా నిలబడుతున్నాడు అనేది వర్ణించడం అనేది జరిగింది. అదే 7వ వచనం చూస్తే, 7వ వచనం ధ్యానిస్తే, ఐ విల్ ప్రొటెక్ట్ ఫస్ట్ యూదా అంటున్నాడు. నేను యూదా వారిని ఫస్ట్ కాపాడుతాను, వారిని నేను సంరక్షిస్తాను. అవునండి, ఆ టైంలో జరుగుతున్న యుద్ధాన్ని బట్టి, ఆ టైంలో జరుగుతున్న పరిస్థితిని బట్టి యూదాని నేను ఫస్ట్ రక్షిస్తాను, కాపాడుతాను. అంత మాత్రమే కాదు, తర్వాత యెరూషలేముని కూడా నేను కాపాడుతాను అంటున్నాడు. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎట్లా తీసుకోవచ్చు అంటే, ఫస్ట్ క్రైస్తవులని మనల్ని కాపాడుతున్నాడండి. అలాగే అన్యులని కూడా కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు.
అయితే ఇప్పుడు మరి ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానించుకుంటూ వెళ్దామండి దేవుని నామంలో. మరి 8వ వచనం చూద్దాము. యెహోవా యూదా వారిని మొదట రక్షించును, ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారగుదురు, దావీదు సంతతి వారు దేవుని వంటి వారగుదురు, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారిగా ఉందురు. చూడండి ఇక్కడ ఎంత మంచి మాట చెప్తున్నాడు. ఆ కాలంలో అంటే ఇప్పుడు ఈ కాలంలో, ఇప్పుడు ప్రెసెంట్ అండి. ఇప్పుడు ఈ వాక్యము మనకి డైరెక్ట్గా మనతో మాట్లాడుతుందంటే క్రైస్తవులని దేవుడు మారుస్తాడు, అన్యులని దేవుడు మారుస్తాడు. శక్తిహీనులు బలహీనులు అంట బలవంతులు అవుతారు, దావీదు లాంటి వాళ్ళు అవుతారు. దావీదు ఎంతటి బలవంతుడు అండి! ఆయన ఎంతటి బలవంతుడు అంటే ఆయన చిన్నవాడే, బలము లేనివాడే, శక్తి లేనివాడే, కానీ దేవుని యందు బలము పొందుకున్నవాడు. నా బలము యెహోవా యందు ఉంది, నా కొండ, నా కోట, నా బలము, నా దుర్గము, నా శైలము దేవుడే అని చెప్పేసి దేవుని యందు దేవుణ్ణి ఆశ్రయించిన ఈ దావీదు చెప్పినట్టుగా మనం చెప్పగలిగే ధైర్యము, బలము, బలవంతులముగా మనం మార్చబడతామంట. దావీదు సంతతి వారు దేవుడి వంటి వారు అవుతారంట. చూడండి, దేవునితో పోల్స్తున్నాడు. అంటే శక్తిహీనులు దావీదులాగైతే దావీదు లాంటి వాళ్ళు, ఆల్రెడీ దావీదులాగా ఉన్న మనలాంటి వాళ్ళు అంటే భక్తిపరులు ఏమైపోతారంట అంటే చూడండి, మరి దేవుని దూతలాగా దేవునిలాగా అయిపోతారంట. చూడండి, అంత గొప్ప మార్పు అనేది రాబోయే కాలంలో మన జీవితాల్లో మన కాలంలో రాబోతుందని దేవుడు చెప్తున్నాడు. తర్వాత దావీదు సంతతి వారిని, యెరూషలేము వారిని అందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట, ఇదిగోండి కరుణ నొందించు ఆత్మచేతను, విజ్ఞాపన ఆత్మచేతను నేను వారిపైన కుమ్మరించగా వారు తాము పొడిచిన వారి మీద దృష్టి ఉంచి ఎవడు తన కుమారుడి కోసం అంగలార్చును ఆ రీతిగా అంగలార్చరంట. ఇక్కడ దీని అర్థం ఏంటి తెలుసా అండి? వచనము మరి 13, 14 వచనాలు మనం ధ్యానించినప్పుడు అక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో దావీదు సంతతి వారు, యెరూషలేము సంతతి వారు అంటే మనము క్రైస్తవులమైన మనకి దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడంటే కరుణించు ఆత్మ, అలాగే విజ్ఞాపన ఆత్మని ఇవ్వబోతున్నాడంట. ఇతరుల్ని కరుణించేలాగా, ఇతరుల పట్ల దయ చూపించేలాగా, విజ్ఞాపన, వాళ్ళు నశించిపోతున్నారా అయ్యో అని వారి కోసం అంగలార్చేలాగా ప్రార్థన ఆత్మనిస్తున్నాడంట. అంత మాత్రమే కాదు, మనం వాళ్ళని చూసి అసహించుకోవడం కాదు, వాళ్ళని ద్వేషించుకోవడం కాదు, వీళ్ళు ఇట్లున్నారు అట్లున్నారని చెప్పేసి ఇతరుల గురించి మనం మాట్లాడడం ఇంకా ఆపివేసి వాళ్ళ పట్ల కరుణ, దేవుడు ఎట్లాంటి కరుణ చూపిస్తున్నాడో, దేవుడు ఎట్లా వాళ్ళ కోసం పైన పరలోకంలో కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు, అలాంటి ఆత్మని దేవుడు మన పైన కుమ్మరిచ్చి ఏం చేస్తాడంట, ఇదిగో మనల్ని తిట్టిన వారి సైతం, మనల్ని శిక్షించిన వారిని సైతం, లేదా మనము ఇతరులతో గొడవపడి ఉంటామేమో గతంలో, ఎట్లా ప్రార్థన చేస్తామంట, ఎట్లా అంటే ఇదిగో తన సొంత బిడ్డల కోసము ప్రార్థన చేసినట్టుగా, తన సొంత మొదటి జ్యేష్ఠ కుమారుడి కోసం ప్రార్థన చేసినట్టుగా, అంగలార్చినట్టుగా, చూడండి అంగలార్చినట్టుగానే ఉంటుంది ఇక్కడ. జ్యేష్ఠ పుత్రుల కోసము విషయమై ఒకడు ప్రలాపించినట్టుగా, అంగలార్చినట్టుగా, అంటే వాళ్ళ మేలు, వాళ్ళ మంచి కోసం, వాళ్ళ కాపుదల కోసం, వాళ్ళ ప్రొటెక్షన్ కోసం, వాళ్ళకి మేలు జరగాలని మనం ఎట్లా ప్రార్థన చేస్తామండి? మన రక్త సంబంధికుల కోసం, మన బిడ్డల కోసం, ఆ రీతిగా ఇతరుల కోసము ప్రార్థించడానికి కావలసిన కరుణతో కూడిన ఆత్మని, విజ్ఞాపన ఆత్మని దేవుడు మన మీద పైన కుమ్మరించాలని ఇష్టపడుతున్నాడు. ఇదిగో ఈ క్షణమే నా మీద కుమ్మరిస్తుండగా మీతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు, మీ పైన కూడా కుమ్మరించును గాక. ఎందుకంటే ఇది మనకి కావాలండి క్రైస్తవులకి. ఎంతసేపు వాళ్ళని దూషణలు, అవునండి 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అనుకుంటాను, క్లియర్గా రాయబడుతుంది ఏంటంటే, సమాధానమునకును ఆశీర్వాదమునకు మాత్రమే మనం పిలువబడ్డాము. సమాధానంగా ఉండుటకు, ఆశీర్వాదాలు పొందుకున్నటకు మాత్రమే మనం పిలువబడ్డామే. కాబట్టి దూషించుట మాని, హల్లెలూయా, దూషించుట మాని దీవించండి అని చెప్తున్నాడు దేవుడు. ఒక్కరినొక్కరిని దీవించుకోండి, ఒక్కరినొకరు ప్రేమించుకోండి, ఒక్కరినొకరు ఆశీర్వదించుకోండి. ఇక అయిపోయింది చాలు, దూషించుకున్నది చాలు, శపించుకున్నది చాలు, తిట్టుకున్నది చాలు. కానీ ఒకరి పట్ల ఒకరు కరుణ కుమ్మరించుకుంటూ, ఒకరి పట్ల ఒకరు విజ్ఞాపన ప్రార్థన చేసుకుంటూ మరి సమాధానంగా జీవించాల్సిన సమయం వచ్చి ఉన్నది. ఆ ఐక్యతని మనము పొందుకోవాలి, క్రైస్తవులమైన మనం పొందుకోవాలి. మన ద్వారా ఇతరులు పొందుకున్నప్పుడే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే సాతాను రాజ్యాలు కూలిపోతాయి. ఐక్యత అండి, మన ఐక్యత వల్ల సాతాను రాజ్యాలు మనం జయించగలం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత చూస్తే ఇక్కడ చూడండి ఎలాంటి మాటలు ఉన్నాయంటే, ఇక్కడ తర్వాత వచనాలు చూస్తే ఇదిగో వాళ్ళు ఎట్లా ప్రలాపింతారు అని చెప్పేసి, దేశవాసులందరూ ఏక కుటుంబంగాను ఆ కుటుంబముగా చూడండి, దేశవాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, మరి
లేవి కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమి కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, మిగిలిన వారిలో ప్రతి కుటుంబము వారు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపింతురు. ఇక్కడ ఏడ్చుడు కాదండి, ఏదో అయిపోయిందని ఏడవడం కాదు, కానీ ఇక్కడ నష్టం జరిగిందని ఏడవడం కాదు, కానీ ఇతరుల కోసము భారమైన ఆత్మ పొందుకొని, కరుణాత్మను పొందుకొని, విజ్ఞాపన ఆత్మను పొందుకొని వారు నశించకుండా మరి వాళ్ళు వెలుగు రాజ్యంలోకి రావాలని, దేవుని రాజ్యంలో వారికి స్థానం రావాలని, వారు అడుగు పెట్టాలని, అంధకార దుష్ట రాజ్యంలోకి వెళ్ళి వాళ్ళు విడిపించబడాలని, ఈ లోక దేవత నుండి వారు విడిపించబడాలని, మరి ఎలాంట కుటుంబాలుగా, ఏ కుటుంబంకి ఆ కుటుంబం, ఏ సంఘానికి ఆ సంఘమే కావచ్చు, ఏ గుంపుకి ఆ గుంపు. మరి నిజం చెప్పాలంటే కరోనా కాలంలో మరి కాన్ఫరెన్స్ కాల్స్ అని, ప్రేయర్ కాల్స్ అని, గ్రూప్ కాల్స్ అని, మరి అన్ని రకాలుగా స్త్రీలుగానే, పురుషులుగానే, పాస్టర్లుగానే, పాస్టరమ్మలుగానే, మరి ఆ రీతిగా ఎవరికి వారుగా తోచినట్టుగా పిల్లలుగా అట్లా మరి నిజంగా ప్రార్థనలు జరిగినాయండి. అందుకోసమే ఈ కరోనాని మనం జయించగలిగామేమో, ఇంత దూరం వచ్చినామేమో, లేకపోతే ఈ పాటికి ఏమైపోయేదో. కానీ దేవుడు నిజమే అలాంటి ఆత్మను మనకి ఇచ్చి ఉన్నాడు, దాన్ని మనం పొడగొట్టుకోకూడదు. ఒకవైపు అలాంటి ఆత్మను పొందుకుని కూడా మరలా మనం కూడా పడిపోయే స్థితిలో ఉంటే ఇంకా మన జీవితాలకు అర్థం లేదు. కాబట్టి దయచేసి దేవుని నామంలో వేడుకుంటున్నాను ఏంటంటే, మనము ఈ ఆత్మను పొడగొట్టుకోకూడదు. ఈ కరుణ చూపించే ఆత్మని, మరి విజ్ఞాపన ఆత్మని మనం ఎట్టి పరిస్థితుల్లో పొడగొట్టుకోకుండా, విశ్వాసులైన మీరు మరి ముఖ్యంగా చెప్తున్నాను, మీకు ఏ సమయంలోనైనా ఈ రెండు ఆత్మలు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే మీరు ఎక్కడికి పోయినను, ఎవరి దగ్గర నిలబడ్డను, మీరు దేవునికి సాక్షులుగా మరి నిలబడాల్సిన వారిగా ఉన్నారు, ఇతరుల కోసం మొరపెట్టే వారిగా ఉన్నారని మరి దేవుని పేరిట వేడుకుంటున్నాను. యాజకులు మరి దేవుని సేవకులు కూడా చేయాలి. ఈ పని అంతా కూడా విశ్వాసులు ఎక్కువ చేయగలరని అంటున్నాను. ఎందుకంటే కేవలం సేవకులు మాత్రమే కాదు, ఈ పనిని నిజంగా ఈ కరుణ పొందే ఆత్మ మరి నిజం చెప్పాలంటే, ఎందుకంటే విశ్వాసులు రీచ్ అయినట్టుగా, ఎంతోమందిని రీచ్ అయినట్టుగా సేవకులు రీచ్ కాలేరు. కాబట్టి వారికి ఇంకా వేరే పనులు ఉంటాయి. కాబట్టి విశ్వాసులైన మీరు కేవలం మీకు 4 కుటుంబాలు పరిచయం ఉంటారు, బయట వాళ్ళు తెలిసిన వాళ్ళు, క్రైస్తవులు తెలిసిన వాళ్ళు ఉంటారు, ఎంతోమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, పని చోట్ల కావచ్చు, మరి ఇళ్లలో కావచ్చు, ఎక్కడ ఉన్నానో మీరు వారి కోసం ఇలాంటి ఆత్మచేత ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవుడు వారిని దేవుని వైపు తిప్పడానికి మిమ్మల్ని వాడుకుంటాడండి. మీరు ఇవాంజలిస్ట్గా మరొక స్వార్థికులుగా లేవనెత్తబడడానికి ఇదొక అంశం అని నేను చెప్తున్నాను. మీరు మామూలుగా మీ కుటుంబం కోసం మాత్రమే కాదు, కుటుంబాలుగా మీ కుటుంబం కలిసి మీ పక్కనున్న కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఆ తర్వాత జరిగేది ఏంటంటే, ఆ దినము చూడండి, అలా మనము చేస్తున్నప్పుడు, అలా మనం చేస్తుండగా దేవుడిచ్చే దీవెన చూడండి. ఆ దినమున పాపమును అపవిత్రతను సంహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. చూడండి, ఈ రీతిగా మనము పూనుకొని ఏక మనసుతో ఏకాత్మచేత మనం ఇలాంటి పనులు చేయడం ఆరంభించినప్పుడు, దేవుని కోసము, దేవుని రాజ్య విస్తరణ నిమిత్తము దేవుని రాజ్యము కట్టాలని ప్రయాసపడినప్పుడంట ఏమి జరుగుతుందంటే, ఇదిగో పాపమును అపవిత్రాత్మను తీసివేయడానికి దావీదు సంతతి నుండి దేవాది దేవుడు ఒక ఊటని తీయాలనుకుంటున్నాడు. ఇక్కడ చూస్తే పాత నిబంధన ప్రకారంగా చూస్తే యేసు ప్రభు అనే ఊటనే కావచ్చు. ఇప్పుడు మనమే ఊటలముగా ఉన్నాము దేవునికి. ఎందుకంటే జీవజల నది అనేది మన ద్వారా ఉబుకుపోతుంది. ఆ ఊట అనేది మన ద్వారా ఇతరుల జీవితాలకి ప్రవహించబోతుంది. కాబట్టి ఆ ఊట మనం అలా ప్రార్థన చేసి వాళ్ళని పలకరించినప్పుడు అద్భుతమైన రీతిగా మన సాక్ష్య జీవితం వారిని ప్రభావితం చేసి, మనం వారి కోసం చేస్తున్న రహస్య ప్రార్థన మరి అది ఏమవుతుంది అంటే, మరి ప్రార్థన రహస్యంగా చేస్తూ మరి వారికి తెలిసేలాగా సువార్త అందజేస్తున్నప్పుడు మనలోకి వెళ్ళి వస్తున్న జీవపు ఊట వారిలోకి వెళ్ళి వారు పొడగొట్టుకున్న దేవుని జీవాత్మని వారు కూడా తిరిగి పొందుకుంటారు. వారు కూడా అబ్రహాము సంతానంగా మార్చబడతారు. యేసు ప్రభు రక్తం చేత కడగబడతారు. వారు కూడా పరలోక వారసులుగా మరి నీతి రాజ్యంలోకి అడుగుపెట్టడానికి మనము మార్గము చూపిన వారం అవుతాము. ఇలాంటి గొప్ప ధన్యత, ఇలాంటి ఒక జాబ్ని, అలాంటి ఒక పరిచర్యని మనం ఎందుకు తీసుకోకూడదు అని ఈరోజు మరి క్రైస్తవులకి సవాల్ ఇస్తున్నానని. అవును, హౌ క్రిస్టియన్స్ క్యాన్ సేవ్ ద వరల్డ్. మీరు ఆలోచన చేయండి, మన లోకంలో ఎంత ఉంది పాపులేషన్ అంటే చాలా భయంకరంగా ఉంది. భారతదేశంలో పాపులేషన్ అయితే 1,30,00,000 చాలా రోజులు అంటున్నారు. అది 30 కాస్త 40 50 ఇంకా కరెక్ట్గా తెలియదు మనకి. కానీ నేనేమంటున్నానంటే, ఇంతమందిని రీచ్ అవ్వడం కొన్ని వేల పాస్టర్లకి సరిపోదు, కానీ లక్షల
ప్రార్థనా పరులు మనకు కావాలి, మనలాంటి వారు కావాలి. మీలో ఈ దేశాన్ని దేవుని సొత్తు చేయడానికి ఉపవాస ప్రార్థనలు సరిపోవు. అంత మాత్రమే కాదు, కేవలం మనం ఎక్కడి వారం అక్కడే ఉండి ప్రార్థన చేస్తే సరిపోదు. ఎస్, ప్రార్థన వల్ల కార్యాలు జరుగుతాయి, దేవుడు కార్యాలు జరిపిస్తాడు, ప్రార్థనే విజయం మనకి. కానీ క్రియలు చేసేవారు కూడా కావాలి, వాళ్ళ వైపు తిప్పేవారిని కూడా కావాలి. అందుకోసమే నేను ఈరోజు బిలీవర్స్తో ప్రత్యేకంగా ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఊట మన ద్వారా వచ్చును. అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఏమని అంటే, ఇలాంటి ఊటలు మన ద్వారా వచ్చినప్పుడు, మనం ఇతరులకి దీవెనకరంగా ఉన్నప్పుడు, ఇతరులు మన ద్వారా దీవించబడి రక్షణలోకి వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో తెలుసా అండి? ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు, ఆ దినమున విగ్రహములు, చూడండి, ఆ దినమున విగ్రహముల పేర్లు ఇక మీదట జ్ఞాపకము ఉండకుండా దేశములో నుండి నేను వాటిని కొట్టివేతును. చూడండి, ఇంకేముందండి, వాళ్ళందరూ కూడా రక్షణలోకి వచ్చేస్తారు. వాళ్ళకు కూడా నిజమైన దేవుడు ఎవరో తెలుస్తుంది. తెలిసిన వెంటనే మరి ఇంకా మనం అయ్యో ఈ విగ్రహాలని తీసేయి ప్రభువా అని ప్రార్థన చేస్తూనే ఉన్నాం కదా సంవత్సరాల నుండి. ఇంకెంతకాలము ప్రభు అని అల్లాడుతున్నావా? ఇది ఒక సమయం రాబోతుందంట. ఈ సమయం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇదిగో ఆ దినమున విగ్రహములన్నీ పేర్లు అవేవి కూడా మరి జ్ఞాపకం ఉండకుండా వాటన్నింటినీ కూడా నిర్మూలము చేయవలసిన సమయము ఆసన్నమవుతుంది. అవి అన్నీ కూడా కొట్టివేయబడును అని చెప్తున్నాడు. మరియు ప్రవక్తలను, అపవిత్రాత్మలను దేశంలో లేకుండా చేసేదనంట. చూడండి, ఇదే కదండి మన భారతదేశానికి నిజముగా కావాల్సింది. అబద్ధ బోధలు, అబద్ధ ప్రవచనాలు మనకి వద్దు, ఇంకా అబద్ధ ప్రవక్తలు మనకు వద్దు. కానీ మనకి సత్యస్వరూపైన ఆత్మ దేవుని నిజ స్వార్థను ప్రకటించే వారు లేవాలా, వారి ద్వారానే కార్యములు జరుగుతాయి. అంత మాత్రమే కాదు, అపవిత్ర ఆత్మలు కూడా నిజమండి. నేను ఇక్కడ ప్రవక్తలంటే మీరు ఆలోచన చేయండి, మంచి ప్రవక్తల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ అంటే దేని పడితే దాన్ని దేవుడని చూపిస్తూ పరిగెత్తిస్తున్న మనుషులను గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే ఇంకా దేవుని నుండి కాని మాటలు ఎవరైతే మాట్లాడతారో అలాంటి వాళ్ళని దేవుడు తీసేస్తాడంట కంప్లీట్గా. అలాంటి ప్రవచనాలు అలాంటివి ఉండవంట. కానీ అంటే అది బైబిల్ పరమైన గురించి నేను చెప్పట్లేదండి, లోకానికి సంబంధమైన వాటి గురించి నేను చెప్తాను. అది జాతకాలే కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ యూ కెన్ రైట్, అవి ఏమన్నా నువ్వు అనుకొని వాటిని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, అపవిత్రమైనవి ఏవి కూడా దేశంలో లేకుండా దేవుడు చేయబోతున్నాడు, చేస్తాడు, చేతును అని చెప్తున్నాడు. ఇది ఎవరు చెప్తున్నారు? యెహోవా దేవుడు చెప్తున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదే మనగా అని, ఇదిగో నేను ఒక ఊట ఇవ్వబోతున్నాను, ఆ ఊట తీయబడను. అప్పుడు ఏమి జరుగుతుంది అంటే, ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు, ఆ దినమున విగ్రహములను పేర్లు ఇక మీదట గుర్తుకుంచకుండా జ్ఞాపకమునకు తెచ్చుకోని ఇవ్వకుండా వాటినన్నింటినీ నిర్మూలము చేశాట. అట్లాంటి ఒకటి ఉంటాయని కూడా ఎవరికి తెలియకుండా చెబుతున్నాడు. నాకు తెలియదు రెండో రాకడకి ముందే ఇది జరుగుతుందా, రెండో రాకడ అయిపోయిన తర్వాత ఇక్కడ మాట్లాడుతున్నాడా జకరియా ద్వారా నాకు తెలియదు. కానీ నాకు అర్థమవుతుందంటే, మనము ఈ భారతదేశంలోనే కావచ్చు, మనము విశ్వాసమైన మనము క్రైస్తవులమైన మనము దేవుడిస్తున్న ఈ కరుణ కుమరించే ఆత్మ అలాగే ఈ విజ్ఞాపన ఆత్మని మనం పొందుకొని ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ మన ద్వారా జరుగును. ఇంకా వదిలిపెడదామండి, పాతదాన్ని విడిచిపెడదాం. పాత ఆలోచనలు, పాత తలంపులు, పాత విధానాలు అన్నీ విడిచిపెట్టి, దేవా మా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాం, నీ కొరకు సాగిల పడుతున్నామయ్యా, నీలాగా మేము జీవించాలి, నీలాగా మేము బ్రతకాలి అని చెప్పేసి సమర్పించుకునే జీవితాన్ని దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. కాబట్టి అలాంటి ఆత్మతో కూడిన మరి జీవితాన్ని మనము ఈ రోజు నుండి కోరుకుందాం, నిత్యము కోరుకుందాం, ఎల్లవేళలా కోరుకుందాం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెందునుగాక. అంత మాత్రమే కాదు, ఈరోజు ప్రత్యేకంగా మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే, మన జీవితంలో మరి ఈ నెనివే పట్టణం గురించి మనకు బాగా తెలుసు కదండి. నెనివే పట్టణం గురించి కూడా ఆలోచన చేద్దాం. నేను ఊరికే ఆలోచించేసాను. నెనివే పట్టణానికి యోనా అనే ప్రవక్త వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే అతన్ని వెళ్ళి వెంటనే ఒక మాట చెప్తాడండి. ఇదిగో మిమ్మల్ని మీ పాపాన్ని బట్టి దేవాది దేవుడు మిమ్మల్ని నిర్మూలం చేయబోతున్నాడు, నాశనం చేయబోతున్నాడు అని చెప్పడానికి వెళ్ళినప్పుడు, అవును యోనా అయితే తప్పు చేశాడు, లేట్ చేశాడు. కానీ ఎప్పుడైతే వెళ్ళి చెప్పాడో, చాప కడుపులోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే వెళ్ళి చెప్పాడో, వాళ్ళు విన్న దినమునే యాక్చువల్గా ఏంటంటే, ఇదిగో 40 దినములలో మీకు మరి మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడని అక్కడ ప్రవక్త చెప్తాడు.
అక్కడ అది ఆయన ఎన్ని రోజులు చెప్తాడు తెలుసని, ఒక దినము ప్రయాణం అంతటిలో కూడా తిరిగి చెప్తాడంట. తిరిగి చెప్పినప్పుడు జరిగినది ఏంటి తెలుసా అండి? ఒక దినము ప్రయాణం అంతట్లో తిరిగి చెప్పినప్పుడు అక్కడ అధికారిగా ఉన్న రాజు, ఆ రాజుకి వినబడి అయ్యో అవునా అని చెప్పేసి వెంటనే తను తగ్గించుకొని అందరినీ పిలవనంపించి, పశువులకు కూడా నీళ్లు పోయొద్దు, తిండి పెట్టకండి, చిన్నపిల్లలేమో పెద్దలేమో అందరం కూడా దేవుని సన్నిధిలో అంగలాడతాము, ఆ దేవుడు మనల్ని కరుణించనేమో, మనసు మార్చుకోనేనేమో అని చెప్పేసి నినివేలండి పాపపు వారే, పాపపు జీవితం జీవిస్తున్న వారే, భయంకరమైన వారే ఈ మాటను పొందుకొని వాళ్ళు ఏం చేశారంటే వెంటనే ఫస్ట్ దినమే అంగలార్చారు, ఫస్ట్ దినమే పాపాలు ఒప్పుకున్నారు. వెంటనే నేను అనుకుంటున్నాను 40 రోజుల దాకా రాలేదు, 40 రోజులు కాకముందుగానే మరి వెంటనే దేవాది దేవుడు వారిని క్షమించినాడు. సరే, ఆ తర్వాత యోనాకి కోపం వచ్చేసి ఆయన అలగడం, నన్ను చంపేయమనడం, అది రెండో విషయం. కానీ చివరికి వచ్చేసరికి దేవుడు నినివే పట్టణం గురించి ఒక మాట అంటున్నాడు. ఏంటంటే, ఇదిగో వీరికి కుడికి ఎడమకి తేడా తెలియదే, కుడికి ఎడమకి తేడా తెలియని ఈ నా ప్రజలు, అంటే నినివే పట్టణస్థులు దేవుని ప్రజల అంటే నిజంగా కానే కాదు, కానీ ఆయన చేత రూపించబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన బిడ్డలేనండి. కానీ కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు కొంతమందిని మరి ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు ఆ జనాన్ని, మిగతా వాళ్ళని కాపాడడానికి, అంతే తప్పించి అది ఇంకేమీ కాదు. అందరూ ఆయన చేత రూపించబడిన వారే, అందరూ కూడా దేవుని జీవాత్మను పొందుకున్న వారే, అందరూ కూడా తల్లి గర్భంలో దేవాది దేవుడి చేత చెక్కబడిన వారే. కానీ అది ఏ మిషన్ వలనో, ఏ డాక్టర్ల వలనో, ఏ మందుల వలనో ఆ రూపం అనేది రావట్లేదండి, ఆ విత్తనం అనేది పడట్లేదండి. అదంతా కూడా దేవుడు జీవాత్మగా ఇస్తున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన బిడ్డలంటే ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు, అలాగే అదే ప్రేమతో మనం కూడా ప్రేమించి, ఇదిగో నినివే పట్టణాన్ని సైతం దేవుడు వాళ్ళ గురించి ముందు చెప్పిన సాక్ష్యం వెంటనే మార్చుకున్నాడు. ఎట్లా మార్చుకున్నాడంటే, ఇదిగో కుడికి ఎడమకి తేడా తెలియని నా ప్రజల్ని రక్షించుట నాకు న్యాయమే అని అక్కడ యోనాతో చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కరోజు తిరిగి వాళ్ళ పాపాల గురించి చెప్పినప్పుడు, పాపాల గురించి అనే కాదు, మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడని చెప్పాడు. అంతే, ఇంకా వాళ్ళు వెంటనే సాగిలపడ్డారు. అట్లనే మనం కూడా ఎవరికతో మరి ఇప్పుడున్న ఈ దేశంలో, ఈ భారతదేశంలో అలా వెళ్ళి చెప్పడానికి లేకపోవచ్చు, కానీ మన రహస్య ప్రార్థన, ఈ కరుణించే ఆత్మ పొందుకొని మనం వారి కోసం విజ్ఞాపన చేసినప్పుడు వారి జీవితాలు మార్చబడను గాక, వారి బండ హృదయాలు మరి మాంసం ముద్దగా మార్చబడి, దేవుడు అంటున్నాడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వారికి నూతన ఆత్మని మనం కాదండి ఇచ్చేది, దేవుడే ఇస్తాడంట. నిజం చెప్పాలంటే, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ హృదయంతో నేను వారిని రక్షించదను, నా నిబంధనను వారితో నేను చేసేదనని చెప్తున్నాడండి ఒక అధ్యాయంలో. నాకు ఆశ్చర్యం వేసింది. మనమేదో చేయడం కాదు, వారు పూర్ణ ఆత్మతో రక్షించబడడం కాదు, దేవుడే పూర్ణ ఆత్మతో తన పూర్ణ మనస్సుతో వారందరినీ తన నిబంధనతో మరి వారిని ఆకర్షించి వారిని రక్షిస్తానని చెప్పేసి చెప్తున్నాడు. అలాంటి కార్యము జరగాలంటే క్రైస్తవులమైన మనము మెలుకుతో ఉండి ప్రార్థనాత్మచేత నింపబడి దేవుని కోసం ఎదురు చూడవలసిన వారిగా ఉన్నాము. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుల గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం రాజా. ఈ సమయంలో తను ఉన్న పాటన మీ పాదాల దగ్గరకు వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యతకై వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వించండి. ప్రార్థనాత్మతో పాటుగా నేను విజ్ఞాపన ఆత్మని, అలాగే కరుణించే ఆత్మని, ఇదిగో నా తండ్రి నీ జీవాత్మ పొందుకున్న ప్రతి బిడ్డల కోసం ప్రార్థించే ఆత్మచేత మమ్మల్ని నింపి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావం పొందుకోలాగా ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వించి, ఇదిగో మా దేశంలో ఉన్న ప్రతి విధమైన వ్యతిరేకతని నీ నుండి కానివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తొలగించి మీరే మహిమ పొందుకొని మా దేశాన్ని మీ సొత్తుగా చేసుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.